ఒక సేర్ బియ్యంలో 1 కేజీ చికెన్ వేసి తక్కువ మసాలాలతో తొందరగా రెడీ అయిపోయే చికెన్ పస్సో దమ్ బిర్యానీ అక్క చేసింది. సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ ఎలా చేస్తారో చూపించేస్తాను. ఇందుకోసం ఒక ప్యాన్ తీసుకొని, పెద్ద ప్యాన్ తీసుకోండి. ఇందులో 1.5 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. తర్వాత ఇందులో 5 కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. ఇందులోనే కొద్దిగా కసూరి మేథి కానీ ఎండు మెంతాకు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇక్కడ అక్క ఎండు మెంతాకు వేస్తుంది. బాగా కడిగి ఇందులో యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కేజీ కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా ఎర్రగా ఉండాలంటండి. టమాటాలు ఎక్కువ వేస్తేనే ఈ పస్సో దమ్ బిర్యానీ టేస్ట్ బాగుంటుందంట. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారపొడి. కారాన్ని బట్టి కారపొడి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు స్పైసీ తింటే ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. కలిపిన తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. 1 కేజీ చికెన్ అండి. ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలో. ఈ చికెన్ కోసం వేసిన ఉప్పేనండి. మళ్ళీ మనం రైస్లో కూడా వేరుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇందులోనే 5 రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆచి చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా కలపండి. ఇప్పుడు ఒక సైడ్ చికెన్ ఉడుకుతూ ఉంటుంది, ఇంకో సైడ్ రైస్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్యాన్లో నీళ్లను వేసుకోవాలి. నార్మల్గా మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు రైస్ వేసి వంచేసి నీళ్లను ఆ రైస్ని యాడ్ చేస్తాం కదా, కానీ అక్క వంచకుండానే డైరెక్ట్ మనం ఎంత బియ్యం తీసుకుంటామో దానికి డబుల్గా నీళ్ళని తీసుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత రైస్ వేసుకొని ఇందులో రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం రైస్ బాగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత డైరెక్ట్గానే వంచకుండా ఈ రైస్ని మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఒక 80% వరకు ఉడికిపోతుందండి. మళ్ళీ మరీ ఎక్కువగా ఉడికించి వేసుకుంటే మెత్తగా అయిపోతుంది రైస్. ఒక 80% వరకు ఉడికించేసేసి ఈ విధంగా మసాలాలు యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ని యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా మసాలా పైకి వచ్చేటట్టు ఈ విధంగా చేసుకోవాలి. దీంట్లో ఎక్కువ మసాలాలు ఏం వాడలేదండి, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దమ్ బాగా అవుతుంది. మసాలా కూడా ఇదవుతుంది, ఎందుకంటే కింద నీళ్ళు ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి పైనుంచి క్లాత్ని నీళ్ళల్లో ముంచేసి ఈ తడి క్లాత్ ఈ విధంగా కప్పాలండి. ఇలా చేయడం వల్ల దమ్ బాగా అవుతుందంట. దీనిపైన బరువు పెట్టేయాలి. అక్కయితే ఈ బరువు పెట్టేసింది. గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టేయండి. పెట్టి వదిలేసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రైస్ అయిపోయిందో. మూత తీసేసి 5 నిమిషాల తర్వాత ఈ విధంగా పైకి కిందికి కొద్దిగా మసాలా కలిసేంత వరకు చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేసి మళ్ళీ సర్వ్ చేసుకోండి. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.